నమస్తే స్టూడియోస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం, కీలక అంశాలకు ఆమోదం. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములే, పిసిసి మహేష్. జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చింది, మంత్రి నారా లోకేష్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న నటి పూజా హెగ్డే. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పేదలకు పట్టాభిషేక కార్యక్రమం కింద తొలి విడతలో అర్హులైన 3,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి లోకేష్ ఈ రోజు శ్రీకారం చుట్టారు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్లింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3,000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాల లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం
జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ గానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు గతంలో చేశాం. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజారిటీతో నేను గెలిపించాలని నేను కోరాను. వాళ్ళందరూ ఒకటే చెప్పాను, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది, మీకోసం నేను పని చేయగలుగుతాను. అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆ మహనీయుని చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. కంచా గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరోమారు స్పష్టం చేశారు. విపక్షాలు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ పరిసర భూములను కాజేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం దోచేసిన భూములపై చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రాలకి అధికారం ఇస్తే 24 గంటల్లో బీసీ రిజర్వేషన్ చేసి చూపుతామని స్పష్టం చేశారు. తదుపరి నిర్ణయం ఏముంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ భూములు ఎస్సీ భూములని రాంగ్ ప్రచారం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్నట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాటంగా ఎస్సీ మధ్య నుంచి రోడ్డిచ్చిన పాపాన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? ఇది కాకుండా కేటీఆర్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టూన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారి అనుయ సంస్థలకి కారు చౌక కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము. బాహటంగా హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధం, మేము నిరూపించడానికి కూడా సిద్ధం. బండి సంజయ్ గారు నిన్న 2-3 అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడారు. ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చు అని ఒక ఆదేశం ఇస్తే 1 నిమిషంలో మేము దానికి సంబంధించినటువంటి అమలు చేసి చూపెడతాం. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవచ్చు ఒక మాట ఇస్తే 24 గంటల్లో దాన్ని మేము అమలు చేసి చూపెడతాం. మా ప్రభుత్వం దగ్గర మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. నెంబర్ 1. ఇవాళ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, వాళ్ళిద్దరు మంత్రులు, వీరు 3 బలహీన వర్గాల బీజేపీ నాయకులు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఇప్పటిదాకా మీరు కూడా ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగానే మీరు అంత వ్యతిరేకంగా ఉంటే, ముస్లింలకు రిజర్వేషన్ వర్తించద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే, మీరు ఇస్తున్న 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు ఉన్నారు కదా, మీరే చట్టం చేశారు కదా 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా? చెప్పండి ధైర్యంగా. ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? మాట్లాడితే మీకు మళ్ళీ ఎంతసేపు పోతున్నా మతతత్వం. అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలు అవుతుంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు, వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు 139 కులాల పైన ఉన్నటువంటి వాళ్లకు ABCDGగా ఇవ్వబడ్డది. దాని ప్రకారంగా ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా
10% వాళ్ళకే ఇస్తున్నాడు ఒక రాంగ్ ప్రాపకండా. పొరపాటును కూడా కంచా గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని, 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలు HCU విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా పార్టీ తరపున ఓ మాట ఇస్తున్నాం, 3 ఏళ్లలో ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చాక ఆ 400 ఎకరాలను హైదరాబాద్ తెలంగాణలోనే అతిపెద్ద ఎకో పార్కుగా ఏర్పాటు చేస్తామని ఇప్పుడే మేము స్పష్టం చేస్తున్నాం. ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ లో 1 ఇంచు కొనుగోలు చేసినా తిరిగి వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా AI జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా ఓట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి 1 సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము, మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ 400 ఎకరాలు. ఎందుకంటే మొన్నటిదాకా కోర్టు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా, ప్రైవేట్ వ్యక్తులది కాదు, ఆ ల్యాండ్ ప్రభుత్వాంది అని. మేము కొట్లాడుతూనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది. ఇవాళ అదేదో రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి కాదు మేము కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి, ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఉండాలి. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు. ఢిల్లీలో ఎట్లయితే ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఇవాళ మాస్కులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందో, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నంలో ప్రేమనుమాది తల్లి కూతుళ్లపై దారుణంగా దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి కారకుడైన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళలకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ వరుస సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. రోజుకి 70కి పైగా మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు, కేసులు నమోదవుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. అది ప్రభుత్వమే తమ లెక్కలను చెప్తూ ఉందంటే అన్అఫీషియల్గా ఇంకెన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రూరంగా వాళ్ళిద్దరి మీద దాడి చేశాడు అంటే ఇలాంటి దుర్మార్గులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం తాలూకా ఉదాసీనత, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఇన్ని సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం దీని మీద సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ధైర్యం పెరిగిపోయి రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా
ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు కోరుతూ ఉన్నారు, బంధువులు ఉరిశిక్ష వేయాలని. అలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి పెదగంటి అడ్లో ఒక అమ్మాయి మీద దాడి చేసి పారిపోతే ఈ రోజు కూడా పట్టుకోని పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న జిల్లా విశాఖపట్నం. అలాంటి దగ్గరే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. ప్రభుత్వం తాలూకా ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకొని ఈరోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలోనే ఇప్పటికీ 22 పోక్సో కేసులు నమోదయ్యాయి. బాలికల మీద, మైనర్ బాలికల మీద ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే ఎంత దురదృష్టకరం మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమండ్రి విషయమే తీసుకుంటే ఇందాకే తల్లిదండ్రులు వచ్చి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగనన్న ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాము, న్యాయ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యం. ఎమ్మెల్యే బండారు కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరగడం, కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో రావులపాలెం సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడంతో వాటి పరిష్కారం కోసం నేషనల్ హైవే, R&B, పోలీస్, పంచాయతీ సంబంధిత శాఖల అధికారులు, షాపుల యజమానులు, చిరు వ్యాపారులతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమావేశం నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎక్కడ రాజకీయ పార్టీలు, కుల, మత, ఇతర వర్గాలతో పాటు ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఫ్లెక్స్ ఫ్రీ జోన్ గా చేయాలని, దీనిని ప్రతి ఒక్కరూ సహకరించాలని, పెద్ద చిన్న వ్యాపారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉభయతారకంగా అధికారులు వ్యవహరించాలని బండారు సూచించారు. ఒక ఆలోచన దీనికి అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, ఇప్పుడు ఒకసారి ఒక రౌండ్ వేసి మేము ఎండ్ హౌస్లో ఉంటాం. ఎవరైనా ఏదన్నా మీరు దీనికి సంబంధించిన విషయాల మీద ఈ సంబంధించిన వాటి మీద ఏదన్నా మీ యొక్క సలహాలు కానీ, సూచనలు కానీ, మీ ఇబ్బంది కానీ ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడ రండి. ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడుతున్నావు కదా, ఇది ఆటోమేటిక్ వ్యాన్ స్టాండ్ వలన ఆ రోడ్డు గుండా వెళ్ళి బాబాసార్లు మరియు వాహనాలు సమస్య కలుగుతున్నారు. అంటే మెయిన్ అంటే ఇక్కడ ఆటోలు నిలుపుతున్నారు సార్. అది అలాగే బస్సు హాస్పిటల్ దగ్గర ఒకటి వ్యాన్ ఒకటి, ఈ మన ముఖ ద్వారంలో ఒకటి ఆటోలు నిలపడం వల్ల ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. వాళ్ళు ఏంటంటే ఆటోలు వేరే చోట మనం అంటే ఆల్టర్నేటివ్ ప్లేస్ అరేంజ్ చేసి అంటే సార్లు కనిపించేలాగా ఐలో రావాలి పని డిజైన్ చేయడం జరిగింది సార్. అది అక్కడ డిస్ప్లే చేస్తే కొంతవరకు మనం ఇబ్బంది ఉండదు సార్. ఫ్లెక్సీ వల్ల అంటే దాని కూడా గుడి వేసుకోవడానికి అందంగా కనిపిస్తుంది సార్. అది అలాగే అలాంటి రైతులతో ఉన్న ఐరన్ రైలింగ్ మతపరమైన, రాజకీయపరమైన సినీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వలన అక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది కూడా చూసారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ దాన్ని జారీ చేస్తున్నారు. ఏదైనా గాలివాన వచ్చినప్పుడు కానీ పడిపోయి యాక్సిడెంట్ చాలా ప్రమాదం, చాలా కంప్లైంట్ సార్కి కూడా చాలా కంప్లైంట్ వచ్చింది సార్. ఇప్పుడు ఆ రైలింగ్ మాత్రం బాడీ అయిపోయింది సార్. అది ఆ రైలింగ్ కూడా హైట్ చేసి స్టైలిష్ స్టీల్ వేస్తారు. అది అక్కడ ఏదైనా ఫ్లెక్సీలు పెట్టాలని కూడా అంటే మేము తప్పనిసరిగా చేసి ట్రాఫిక్ని మనం రెగ్యులేట్ చేయొచ్చు. మా సైడ్ నుంచి మీరు అందరూ వివరంగా ఒప్పుకుంటే మేము ఇక్కడ ఫ్లైఓవర్ ప్రపోజల్ అది మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తే మేము కన్సిడర్ చేస్తాము. అలానే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ముందు కూడా ఇక్కడ సర్వీస్ రోడ్డు, వాటర్ డ్రైన్ అది కూడా ప్రపోజ్ చేసాము. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కలోచర్ల గ్రామం వద్ద సుమారు 104 ఎకరాల్లో APIIC ద్వారా ఏర్పాటు చేయబడుతున్న ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలు పెడుతుంది. రాష్ట్రానికి నూతన కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. రాజానగరం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. స్థానికంగా లభ్యమయ్యే మామిడి, జీడి మామిడి, ఇతర ఆహార పంటలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పుల కుప్పలు తిప్పలుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఒక జోడెద్దుల బండిలాగా లాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇండస్ట్రీస్ రావాలి, అన్ని రకాల కంపెనీలు కూడా రావాలి. అన్ని రకాల కంపెనీలు వస్తేనే దాని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండూ దొరుకుతాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ పని చేసుకుంటారు. అదే విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్, ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారం కూడా చూస్తే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తద్వారా కొంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదే విధంగా బయట ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, అన్ని విధాల వ్యాపారాల ద్వారా కూడా అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదే విధంగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ మంత్రివర్యులు భరత్ గారు కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ముఖ్యంగా చూసినట్లయితే అందులో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందాలి, తొందరలో ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి రావాలి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి, దాని ద్వారా వాళ్ళు వ్యాపారాలు చేయాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగస్తుల్ని కూడా స్థానికులకి ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఇండైరెక్ట్ గా కూడా ప్రజలు ఎంప్లాయ్మెంట్ పొంది ఇక్కడ జీవనోపాధితో వాళ్ళు జీవించాలని చెప్పి ఒక మంచి ఉక్కు సంకల్పంతో దీని మీద ఇప్పటికే 3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం హఠాన్మరణం పొందిన ఉపాధ్యాయుడు ఆనందరావు కుటుంబానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో 3 లక్షల చెక్ అందజేసిన ఎమ్మెల్యే బండారు ఆలమూరు మండలం నర్సపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అకాల మరణం చెందిన గొంగాడ ఆనందరావు కుటుంబ సభ్యులకు యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ పథకంలో భాగంగా మండల శాఖ ఆధ్వర్యంలో సమకూర్చిన 3 లక్షల రూపాయల చెక్కును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేసే సహాయక కార్యక్రమాలు, కష్టకాలంలో వారు ఆదుకునే సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గౌతమి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ ఫెడరేషన్ వారు ఈనాడు 3 లక్షల రూపాయల చెక్కుని నా చేతుల మీదుగా అందించే కార్యక్రమం చేపట్టడం, దానికి అధ్యక్షత వహించిన యూటీఎఫ్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ దుడే స్వామినాయుడు గారు, సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు శ్రీ యుదల సత్యబాబు గారు, స్కూల్ కమిటీ చైర్మన్ పుష్పరావు గారు, ఎంఈఓ గారు, ఎంఈఓ 2 గారు, బాలాజీ గారు, పవన్ గారు, వారి ఆనందరావు వారి కుటుంబ సభ్యులు, వేదిక మీద ఉన్న సీనియర్ విద్యార్థి. బూడిద లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముష్టివాడ పంచాయతీ గండివానిపాలెంలో పరిమితికి మించి రోడ్లపై వెళుతున్న బూడిద లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నందవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మార్గం గుండా సింహాద్రి ఎన్టీపీసీ హిందూజా పవర్ ప్లాంట్ నుంచి బూడిదని పరిమితికి మించి వందలాది లారీలు యాష్ ను లోడ్ చేసుకుని ఈ మార్గంలో తిరుగుతున్నాయని, హెవీ వెహికల్స్ అధిక లోడ్ వేయడమే కాకుండా పరదాలు పూర్తిగా కప్పకుండా వేగంగా వెళ్లడం వల్ల బూడిద రోడ్ల గుండా వెదజల్లుతూ తిరుగుతున్న లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ బూడిద వల్ల గొంతు, కళ్ళు మంటలు రావడంతో హాస్పిటల్ గురవుతున్నారని అన్నారు. రోడ్డు ప్రక్కన బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్నటువంటి టీ, టిఫిన్, భోజన హోటల్స్ కి ఈ యాష్ పౌడర్ వల్ల కస్టమర్లు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ బూడిద లారీలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. యాక్సిడెంట్ అయిపోయి ఇంకా అది ఒక అనారోగ్యాలు పాలుతూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరందరూ దీనికి అంతా ఒక కొలుక్కి తీసుకొచ్చి మా విలేజ్ నుంచి లారీలు కూడా రాకుండా చేసి ఆ పైనుంచి ఎలా అనకాపల్లి నుంచి అంతకుముందు ఎలాగా చేశారో అలా కూడా అనకాపల్లి నుంచి హైవే రోడ్ నుంచి లారీలు పంపిస్తారని మరి కోరుతున్నాము. అలాగే
ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ యొక్క దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పూర్తిగా బాధ్యత వహించి దీనిని ఒకసారి మాకు ఇది ప్రాబ్లమ్స్ని ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ మీరు దయించి ఒకసారి మమ్మల్ని ఉద్దేశించి ఒకసారి మీరు దీన్ని ఖండించి దీన్ని ఒకసారి మన లారీలు కూడా ఇలా రాకుండా మీరు చేస్తారని మన స్థానిక ఎమ్మెల్యే గారు మన పంచగాల రమేష్ బాబు గారిని కోరుతున్నాం. బుగ్గు వల్ల నా కొడుకుకి అసాధ్యం జరిగింది బాబు, లారీ గుద్దింది నాయన. నా కొడుకు న్యాయం జరిగేలా చెయ్యండి బాబు. ఈ రోడ్డు మీద తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆమె రాహుకేత సర్పదోష నివారణ పూజలు చేయించారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకున్నారు. వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.